నెక్స్ట్ డే మార్నింగ్ ఆ ప్రాపర్టీ ఓనర్ మరియు అతని సన్ జోవెల్ ఆ కేవ్ ఎంట్రన్స్లోకి వెళ్తారు. ఆ కేవ్ ఎంట్రన్స్ దగ్గర పడి ఉన్న ఫ్లోయిడ్ కోట్ మరియు హ్యాట్ని చూసి జోవెల్ ఇలా అంటాడు, డాడ్ లుక్ ఎట్ ది ఎంట్రన్స్, ఫ్లోయిడ్ సీమ్స్ టు బి ఇన్సైడ్, ఈజ్ కోట్ అండ్ హ్యాట్ ఈజ్ హియర్, హే ఫ్లోయిడ్, హే ఫ్లోయిడ్ అని పిలుచుకుంటూ లోపలికి వెళ్తాడు. కానీ ఎటువంటి జవాబు రాదు. సో కొంచెం ముందుకెళ్ళి క్వీజ్ హాల్ దగ్గర నుంచి వెళ్ళి పిలుస్తాడు. అక్కడి నుంచి హెల్ప్ హెల్ప్ అనే శబ్దం విని జోవెల్ ఇలా అంటాడు, డాడ్ ఫ్లోయిడ్ ఇన్సైడ్ ఆఫ్ ది కేవ్, హీ మస్ట్ స్ట్రక్, హీ స్క్రీమింగ్ ఫర్ హెల్ప్. ఫ్లోయిడ్ యొక్క న్యూస్ ఒక హెడ్లైన్గా మారింది. ప్రతి ఒక్క ఛానల్లో అండ్ న్యూస్ పేపర్లో ఫ్లోయిడ్ చర్చ మాత్రమే నడుస్తుంది. Floyd Collins was another great dramatic story. Collins had been trapped in a Kentucky cave. ఇప్పుడు ఫ్లోయిడ్ యొక్క బ్రదర్ హోమర్ ఎంటర్ అవుతాడు. ఫ్లోయిడ్ ఆ గృహలోకి వెళ్ళక ముందు హోమర్ని తనతో రమ్మని చెప్తాడు. కానీ హోమర్ దానికి నిరాకరిస్తాడు. బట్ ఇప్పుడు హోమర్, మై బ్రదర్ హ్యాస్ బీన్ ట్రాప్డ్, హీ నీడ్స్ హెల్ప్, ఐ హ్యావ్ టు సేవ్ హిమ్. హోమర్ ఆ గృహలో పాకుకుంటూ ఆ కఠినమైన రాళ్ల ఘర్షణకు అతని షర్ట్ చినుగుతున్నా, అతని శరీరంపై గీతలు పడుతున్నా అవి ఏమీ పట్టించుకోకుండా చివరకు ఫ్లోయిడ్ వద్దకు చేరుకున్నాడు. బట్ ఇక్కడ ఒక సమస్య ఉంది. హోమర్ తలకిందులుగా వెళ్లకుండా తన 2 కాళ్ళు ముందుకు ఉంచి లోపలికి వెళ్ళాడు. దానితో హోమర్ కాళ్ళు ఫ్లోయిడ్ ముఖానికి తాకాయి. ఒకవేళ హోమర్ ఈ విధంగా హెల్ప్ చేయాలనుకున్నా అది మోస్ట్లీ ఇంపాసిబుల్. ఎందుకంటే అక్కడ ఉన్న చిన్నపాటి ప్లేస్లో అతని చేతులు యూజ్ చేయలేడు. హోమర్ తలకిందులుగా వెళ్ళి ఫ్లోయిడ్కి కాఫీ తాగించాడు. దానితో ఫ్లోయిడ్ శరీరంలో ఉష్ణోగ్రత మెయింటైన్ అవుతుంది. హోమర్ తన పనిని మొదలుపెట్టాడు. ఒక బకెట్ సహాయంతో ఆ రాళ్లను క్లీన్ చేస్తున్నాడు. అప్పుడు ఫ్లోయిడ్, ఆ క్రిస్టల్ ఛాంబర్ కనిపించింది. ఒకవేళ నేను ఇక్కడ నుంచి బయటపడితే మళ్ళీ ఆ చోటుకి వెళ్ళను. ఇక్కడ మరో సమస్య కూడా ఉంది. హోమర్ తలకిందులుగా ఉండడం వల్ల అతనికి శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. హోమర్ సుమారు 8 గంటలు కఠినంగా శ్రమించినా ప్రయోజనం లేకపోయింది. ఆ 100 కిలోల బరువు ఉన్న రాళ్ళు మరియు దుమ్ము ఫ్లోయిడ్పై పడసాగాయి. దానితో ఫైనల్గా హోమర్ ఎగ్జాస్ట్ అవుతున్నాడు. చివరకు ఫ్లోయిడ్కి కాఫీ మరియు స్నాక్స్ని తినిపించి హోమర్ బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత అక్కడున్న జనాలను చూసి హోమర్ షాక్ అవుతాడు. ఆ కేవ్ హైవేకి దగ్గరలో ఉండడం వలన అక్కడ 100లకు పైగా ప్రజలు వచ్చేసి కేవ్ దగ్గర తమాషా చూస్తూ ఉంటారు. ఆ ప్రజల్లో కొంతమంది, ఒకవేళ నేను హోమర్ ప్లేస్లో వెళ్ళి ఉంటే ఫ్లోయిడ్ని ఈ విధంగా కాపాడేవాడిని, ఆ విధంగా కాపాడేవాడిని అని పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అవేమీ పట్టించుకోకుండా హోమర్ ఒక సైడ్కి వెళ్ళి కూర్చుంటాడు. రిపోర్టర్స్ అతనితో ఇంటర్వ్యూ చేయాలని ఎంతో ప్రయత్నించినా ఏమీ చెప్పకుండా మౌనంగా ఉంటాడు. అప్పుడు మిల్లర్ అనే రిపోర్టర్ ఎంటర్ అవుతాడు. మిల్లర్ హోమర్తో ఇంటర్వ్యూ చేయాలని ప్రయత్నిస్తాడు. అప్పుడు హోమర్, లిజన్, ఇఫ్ యూ వాంట్ ఇన్ఫర్మేషన్ వై కాంట్ యూ గో డౌన్ అండ్ ఫైండ్ అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఆ మాటతో మిల్లర్ లోపలికి వెళ్ళే ధైర్యం చేస్తాడు. మిల్లర్ ల్యాంటిన్ తీసుకొని ఆ కేవ్ లోపలికి వెళ్ళాక అక్కడ నీటి పొర కనిపించింది. దానికి కారణం ఫ్లోయిడ్ని చూడడానికి వచ్చిన ఆ జనాల్లో కొందరు స్టూపిడ్స్ చలి నుండి తప్పించుకోవడానికి ఆ కేవ్ పైన బోన్ ఫైర్ పెట్టారు. దానితో కేవ్లో నీటి మట్టం పెరుగుతుంది. మిల్లర్ ఆ 9 ఇంచెస్ స్క్వీజ్ హోల్ని చూసి భయపడ్డాడు. కానీ ధైర్యంతో ముందుకు వెళ్ళాడు. ఫ్లోయిడ్ని చేరుకున్న తర్వాత కాఫీ తాగించాడు. ఇక్కడ క్రేజీ పని ఏమిటంటే లిటరల్గా అక్కడ మిల్లర్ ఫ్లోయిడ్తో ఇంటర్వ్యూ తీసుకుంటున్నాడు. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? ఈ సిచ్యువేషన్ నుండి మీరు బయటపడే నమ్మకం ఉందా? దానికి చల్లని నీటిలో లైఫ్ అండ్ డెత్తో పోరాడుతున్న ఫ్లోయిడ్ మాట్లాడే పరిస్థితుల్లో లేడు. మిల్లర్కి వేరే ఆప్షన్ లేక కేవ్ నుండి బయటకు వస్తాడు. అలా వచ్చిన మిల్లర్ని చూసి హోమర్ చాలా సంతోషపడతాడు. ఎందుకంటే హోమర్ తర్వాత ధైర్యంగా లోపలికి వెళ్ళిన వ్యక్తి మిల్లర్ కాబట్టి. మిల్లర్ ఫ్లోయిడ్ యొక్క సిచ్యువేషన్ని వివరంగా ప్రకటించాడు. అతని స్టోరీ నేషనల్ వైడ్గా వైరల్ అవుతుంది. ప్రజలు రేడియోస్ ద్వారా గంటకు అప్డేట్స్ అందుకుంటున్నారు. And the whole wanted to know from hour to hour what progress his rescuers were making. ఇప్పుడు అందరి నోట ఒకటే మాట, ఒకటే ప్రశ్న, ఫ్లోయిడ్ కాలిన్స్ ఎప్పుడు బయటకు వస్తాడు?